రోజు డాలస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు వీరారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, శివారెడ్డి గారు, భీమిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఇంకా అన్ని పేర్లు నేను చెప్పలేకపోవచ్చు. ఏర్పాటు చేసిన ఇంకా అందరికీ కూడా పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా నా పర్సనల్ పని మీద నేను అమెరికా రావటం జరిగింది. సరే, ఇప్పుడు పర్సనల్ పని, పార్టీ పని అని సపరేట్గా విభజించేటటువంటి పరిస్థితులు లేవు నా అభిప్రాయంలో. ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే పార్టీకి సంబంధించినటువంటి పని కూడా చేస్తే బాగుంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది. మరి అమెరికా తరచూ వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి అమెరికాలో ఒక పెద్ద తెలుగు సమాజం ఉంది. ఆ పెద్ద తెలుగు సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీని కూడా సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుసుకొని వారితో కొన్ని మాటలు షేర్ చేసుకుని వెళ్ళాలనేది నా అభిప్రాయం. దానిలో భాగంగానే సెయింట్ లూయిస్లో, అలాగే చార్లెట్లో, అలాగే డల్లాస్లో, రేపు చికాగోలో, ముఖ్యంగా అమెరికాలో ఉండేవారందరికీ కూడా తెలుగు సమాజానికి డల్లాస్తో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయనేది నేను విన్నాను. కారణం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో తెలుగు వాళ్ళు, మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి డల్లాస్లో చాలా ముఖ్యమైనటువంటి సమావేశంగానే దీన్ని భావిస్తున్నాను. చాలా పెద్ద ఎత్తున కూడా మీరందరూ రావడం చాలా సంతోషం. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అధికారంలో లేకపోగా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూసి ఉన్నాం. ఇది ఒక టైప్ ఆఫ్ పీరియడ్. ఈ పీరియడ్లో మనం మరింత మోటివేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ఓటమి తర్వాత అయిపోయింది పని అనేటువంటి భావన కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. మనలో కొంతమందికి ఆ భావన కలగటం కూడా సహజంగా ఉంటుంది. మీరు ఒకసారి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మేమందరం పోటీ చేసినప్పుడు 2014లో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని 100కి 100 పాళ్ళు నమ్మాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 67 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, వయసులో చిన్నవాడు కాబట్టి, రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఆయన్ని తుదముట్టించేద్దామని, ఆయన్ని భయపెట్టేద్దామని చాలా ప్రయత్నాలు చేసిన విషయం మీ మనసుల్లో గుర్తుండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశంలో చేర్చుకున్నారు. చేర్చుకోవటమే కాదు, వారికి మంత్రులు కూడా ఇచ్చారు. మంత్రులు ఇవ్వటమే కాదు,
ఆ మంత్రులుగా అయిన వాళ్ళు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే దశ నుంచి దూషించే దశ దాకా తీసుకువెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారే. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి రాలేడు, ఆ పార్టీ మనుగడ సాగించలేదు అనేటువంటి భావన కలిగే విధంగా చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు చాలా అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు ఏంటంటే చాలామంది పార్టీలు పెట్టారు, పార్టీలు నడిపారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. పేర్లు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోయారు. అంతటితో ఆ పార్టీని ముగించుకొని వెళ్ళిపోయారు. అధికారం రాకపోతే ఇక పార్టీ ఉండదు అనేటువంటి భావన కలిగినటువంటి ఉదాహరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రపూరితమైన పరిస్థితి చేస్తే 67 సీట్లు వచ్చి 23 శాసనసభ్యులు మన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నిలబడి కని విని ఎరుగని పాదయాత్ర చేసి మళ్ళా 151 సీట్లతో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. దిస్ ద హిస్టరీ. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే, రాజకీయంగా కలకాలం అధికారంలో కూర్చోవాలి అనుకోవడం తప్పులేదు, కానీ కూర్చోకపోతే భయపడాల్సిన అవసరం లేదు అని నా భావన. అప్ అండ్ డౌన్స్ రాజకీయాల్లో సహజం. కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం, కొన్నిసార్లు ప్రజలు తప్పు చేస్తారు. ఇప్పుడు ఎవరు తప్పు చేశారనేది, ఈ ఓటమికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా, ప్రజలు తప్పు చేశారా అనేది ఇక్కడ ప్రశ్న. ఇద్దరూ ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పని ఉంది. నిర్మోహమాటంగా చెప్పాలంటే ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశాం, ఎందుకు కూటమికి ఓటు వేశాం అని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారనేది నా అభిప్రాయం. కేవలం సంవత్సరం 5 మాసాల్లోనే ఆత్మవిమర్శ చేసుకొని మేము తప్పు చేశాం, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకోకుండా కూటమికి ఓటు వేయటం వల్ల రాష్ట్రం దెబ్బతినిపోయింది,